మన జీవితంలో మానవ సంబంధాల పాత్ర ఏ విధంగా ఉండాలి? మనము ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది. కాబట్టి ఈ చిన్న జీవితానికి ఎందుకు చెప్పండి? వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇట్లా చేసినారు, వీళ్ళు ఇట్లా చేసినారు అని మనం ఎందుకు బాధపడుకుంటూ కూర్చోవాలి? సో, మనమే హ్యాపీగా ఏంటి ఈరోజు ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నారు? ఒక్క మాట నా సైడ్ ఏమైనా జరిగింటే సారీ. సో ఈ రోజు నుండి అన్నీ మర్చిపోదాం, హ్యాపీగా ఉందాం. సో అలా ఎందుకు మనం మారకూడదు? కొన్ని విషయాల్లో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని రిలేషన్స్ తప్పనిసరి. లేదు కాదు కూడదు అనుకుంటే అలాంటి బంధాలను పక్కన పెట్టేసేయడం చాలా మంచిది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ సమాజంలో మనం సంతోషంగా ఉండాలి అంటే ఎదుటి మనుషులతో వీలైనంత వరకు హ్యాపీ అట్మాస్ఫియర్లో మనం ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలము. అప్పుడే మన మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, మంచి మంచి ఆలోచనలు కూడా మనకు వస్తాయి. సో ఈ రోజు నుండి హ్యాపీగా జీవిద్దాం ఫ్రెండ్స్. చుట్టూ మనం నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.